వర్షం పడుతుంది. టీవీ కన్నా వచ్చా, కరెంట్ లేదు, పొద్దుంచి లేదంట. 6ంటికి వచ్చిద్దాన్ని కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే. తిరిగి వెళ్ళిపోవాలంటే వర్షం వస్తుంది. నిన్న గుంటూరు వెళ్ళానండి. అటు చేలు వర్షాలు లేవు, పంటలన్నీ అది వరిసేలు నిమ్మకాయ తోటలు, వరిసేలు మొత్తం ఎండిపోతున్నాయండి. వర్షాలు లేవు, బోధులో నీళ్ళు లేవు. మరి ఎందుకని నాకు అర్థం కాదు. అది స్టెప్పులు వస్తుంది, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. అక్కడ ఆగాడు చోట, తగ్గింది. మళ్ళీ కొన్ని ఎదురుకు వచ్చా, మళ్ళీ వస్తుంది. అవునా, సరే చెరువులాగా ఉందిగా. నాటేసిన చేలు ఇవన్నీ నాటేసిన చేలు మునిగిపోయినాయి. నాగలింగి మొత్తం పంచాయతీలో నాగలింగి మొత్తం మునిగిపోయినాయి. ఏమన్నా బ్రిడ్జి మునిపోవడం ఇది ఫస్ట్ టైం చూస్తాం. బస్సులు వెళ్తాను, బ్రిడ్జ్ చూసా జంప్ వస్తుంది. ఈ చేలన్నీ నీళ్ళు నిలిచిపోయినాయి, ఇంకా నీళ్ళు ఉన్నాయి. మొత్తం కుళ్ళిపోయింది. నాట్లు వేసారు, అవన్నీ కుళ్ళిపోయినాయి. చూడండి, ఇది కొంచెం నల్ల, మరి ఉండిద్దో పోయిద్దో తెలియదు. ఇవి అయితే నాటేలా, కానీ చెరువు ఉన్నట్టు ఉంది. చూడండి, నారుమడి కుళ్ళిపోయింది. మళ్ళీ నారు కొనుక్కోవాలి. నారు మ్యాక్సిమం అందరి దగ్గర లేదు, అయిపోయింది నారు. బెంగాల్ వాళ్ళు వేసిన తర్వాత నారు ఎక్కువ ఇట్లా. మామూలు నారు అయితే మిగిలేది. బెంగాల్ వాళ్ళు వచ్చిన తర్వాత అది కొంచెం నారే సరిపోని వేస్తున్నారు. ఆ చేను వరకు సరిపోతుంది. చూడండి, అసలు మొత్తం కుళ్ళిపోయింది. మళ్ళీ రోడ్డుకి ఇటుపక్క చేలు ఇది కాడ సాయంత్రం మాడిపోయింది. సాయంత్రం మాడిపోయింది. అవతాలు బాగుందండి, మంచి అవతాలు. మళ్ళీ ఇది దాంట్లో అవతాల చేను బాగుంది. మళ్ళీ ఇటు పక్కకి సాయంత్రం మటాష్ అయిపోయింది. ఇక్కడ ఇద్దరు ఆడోళ్ళు మరి నాటేస్తున్నారు. కొన్ని చోట్ల అంటే పోయిన చోట్ల వేస్తున్నట్టు మనం సగం బతికింది, సగం పైన పోయిద్ది కదా. పంట అంతగా రాదు. మళ్ళీ నాటు వేయలేరు, ఇంకా నారు లేదు. మళ్ళీ దమ్ము చేసిన నుండి నాటు వేయలేదు, అంత రిస్క్ వేయలేరు. ఉన్నది బతికితే పోతే పోయింది. ఇక శాంతం పోయింది. ఇలా దృష్టి చూద్దాం.